సాధారణంగా విప్రమహోత్తములకి సరస్వతీదేవి నాలుక మీద తాండవిస్తుంది ఉంటుంది అని చెప్పని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. విప్రుడు మాట్లాడిన మాట ఏది మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, అది తథ్యం అని చెప్పి అంటుంటారు. అలాంటిది విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం యాది ఉంటుందని చెప్పని విప్రోత్తమ పుత్రుల వారు చెప్పారు, ఉటంకించారు. ఇంకా వారు చెప్పిన తర్వాత అది జరగకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ మూర్తి గారు చెప్పినటువంటి విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం యాది ఉంటుందని చెప్పారు. అలాగే తదాస్తు దేవతలు కూడా మూర్తి గారి నోట్లోంచి వచ్చినటువంటి మాటని తదాస్తు అని వాళ్ళు దీవించారు. అందుకోసం నాయుడు గారు చాలా కాలం యాది ఉండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. ఖచ్చితంగా మన మూర్తి గారి కోరిక నెరవేరేట్టుగా, మూర్తి గారి మాట ఇది తదాస్తు అనేట్టుగా చాలా కాలం యాదుండేట్టుగా ఇవాళ ప్రపంచం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చిత్రమాలికల్ని మనందరం కూడా చూసాం. కాబట్టి అంటే ఖచ్చితంగా ఎవరి నోట్లోంచి వస్తే అది జరిగి తీరుతుందో అది జరిగిందనేది గుర్తు చేసుకుందామని, యాది చేసుకుందామని మీ దగ్గరికి రావడం జరిగింది. బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ ఆ వీడియోలో కొన్ని ఏమో ఫేక్ ఉన్నాయి, కొన్ని ఏమో మార్పింగ్ చేసి పంపించారు అని మాట్లాడారు. అదే మహిళ ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతుందో వాళ్ళ కుటుంబంలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి, 30 ఏళ్ళుగా చెప్తా ఉన్నారు. నాయుడు గారు చెప్పారు ఈ మాట. అంటే 32 ఏళ్ళుగా సంబంధాలు ఉన్నాయి మాకు, ఆ కుటుంబానికి. వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. మధ్యలో తాటాకులైన మీకేంటి, తాటాకులకి మీకేంటి అని అంటున్నారా? పాత వీడియోస్ కూడా. అయితే సాధారణంగా 7 అడుగులు లేదా 7 అడుగుల బంధం, 7 ఏళ్ళు బంధమే విడదీయరాని బంధం అని చెప్పని లోకరీతి. అలాంటిది 32 ఏళ్ల బంధం బలమైన బంధం, గట్టి బంధమే. ఆ బంధాన్ని ఇప్పుడు ఎవరు తప్పు పట్టారు? ఏమన్నారు? ఎవరైనా తప్పు పట్టారా? బంధం ఉండకూడదని ఎవరన్నా అన్నారా? కానీ దేవదేవుడు కాళ్ళ దగ్గర కూర్చునేప్పుడు ఈ బంధాలు, ఈ రాగద్వేషాలు ఇట్లాంటి అపవిత్రం అవుతుందేమో ఆలోచించుకోమని సమాజం చెబుద్ది. చెప్పిన సమాజాన్ని ఏదో అన్న సామెతగా బరి తెగించినోడికి తాటాకడ్డం పెడితే తప్పు వచ్చిందంట. అట్లా ఉన్నట్టుగా ఉంది వీరి మాటలు. తప్పే ఉంది. 7 ఏళ్ల బంధమే, 7 అడుగుల బంధం, 7 ఏళ్ల బంధమే గొప్పదైనప్పుడు 32 ఏళ్ల బంధం ఇంకా బలమైంది అవుద్ది కదా. దాన్ని ఎవరు తప్పు పట్టాక ఎవరికి హక్కు లేదు కూడా. సార్ వీడియోలో తప్పేముంది, అక్కడ అందులో తప్పుగా ఉండే విధంగా ఏమైనా ఉందనేది కూడా ప్రశ్నిస్తారు. ఎవరన్నారు తప్పుగా ఉందని? ఎవరన్నారు? ఆ వీడియోలో నిజంగా మనం తప్పు పట్టుకుంటా కూడా ఏముంది? వంటింట్లో పొయ్యిగట్టు దగ్గర 30 ఏళ్ల బంధం ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా అవినావ బంధాలు ఉన్నటువంటి వారు, ఒక స్త్రీ మరొక పురుషుణ్ణి శ్వాస తగిలేంత దగ్గరగా నుంచుని నడుం మీద చేతులు వేసుకునేంత బంధం ఉంది. దాన్ని తప్పు ఎవరు పడతారు? పోయే కాలం కాకపోతే ఎందుకే మీరు తప్పులు పడతారు? అసలు పాపపు లోకం ఇది, ఎందుకు తప్పులు పడతారు? పాపం కదా అది, తప్పు కదా. తప్పేంటి? 30 ఏళ్ల బంధం ఉంది. 30 ఏళ్ల బంధం ఉన్నప్పుడు రాకపోకలు ఉన్నాయి. రాకపోకలు ఉన్నప్పుడు శ్వాస తగిలేంత దగ్గరలో నుంచుని
నడుం చుట్టూ చేతులేసి పట్టుకుంటే దాన్ని తప్పుగా పడతారు. పోయే కాలం కాకపోతే ఎందుకయ్యే పిదబుద్ధులు పిదప ఆలోచనలు మీకని? నేను కూడా తప్పే అంటున్నాను. సార్ ఆ వీడియో ఫేక్ వీడియో అని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఆ ఫేక్ వీడియో కూడా సరిగ్గా చేయటం రాలేదంట మీకు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఛానల్ పెట్టారు, భక్తులను ఉద్ధరించడం కోసం టీటీడీ పదవి చేపట్టారు. అలాగే జనం సౌకర్యం కోసం ఒరిజినల్ వీడియోలు వదలండి, తప్పే ఉంది. ఫేక్ అని చేతకాని వాళ్ళందరికీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? కోటండి నాయుడు గారు, ఈ ఎవడెవడైతే బుద్ధి తక్కువ ఎదలు తప్పుడు ఎదలు ఫేక్ వీడియోలు తయారు చేశారో, వీడియోలు చేయటం కూడా రాని వాళ్ళని ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకు చస్తారు అందరూ. అదే లడ్డు వ్యవహారంలో గట్టిగా నిలబడ్డాను కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. మీ చెన్నై వ్యవహారాలు కూడా మొత్తం బయట పెడతాను, అన్నీ నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నాను. అంటే ఆ మధ్య వారెవరో చెప్పారు, ఈ మధ్య నాయుడు గారు అసలు ఛానల్లో ఉండలేదు, అందువల్ల ఆ పాత చెన్నై వ్యవహారాలన్నీ కూడా ఈ ఛానల్లోకి ఇవ్వలేకపోతున్నట్టున్నాడు. తొందరగా ఏడుకొండల వాడి దయతో కొండ దిగే రోజు దగ్గరికి పడినట్టుంది. అప్పుడు ఖచ్చితంగా చెన్నై వీడియోలు, ఢిల్లీ వీడియోలు, బొంబాయి వీడియోలు, పెద్దాపురం వీడియోలు, ఏ వీడియోలు ఉంటే ఆ వీడియోలు ఇవ్వచ్చు, తప్పే ఉంది. ఎవరిని ఆపుతున్నాడు ఇవాళ? ఎవడు ఆపుతున్నాడు? ఆపితే ఆగుతారా మీరు? ఆగరు కదా. సార్ ఇప్పటికే ఫిర్యాదు చేశాను, సాయంత్రం కల్లా ఎఫ్ఐఆర్ వస్తుంది, రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు, అందరిపైన చర్యలు ఉంటాయంటున్నాను. అసత్య ప్రచారం ఏమంటారండి? ఈనాడు మీరు కూడా ఏదో అన్నారు, నాని అదిరేది లేదు బెదిరేదు తగ్గేది లేదన్నారా నాయుడు గారు? ఇక ఎంతసేపు మాట్లాడుకోవడం కాదు అనవసరం. అదిరేది లేదు బెదిరేది లేదు తగ్గేది లేదు అని అన్నారు. ఎట్లాగో నేనైతే ఒకటే చెప్పగలను, కామాతురాణం నా భయం నా లజ్జ.